మూడంటే 3,000 రూపాయలు. కనీసం గంజికి కూడా సరిపోని ఈ డబ్బులతోనే ఓ కుటుంబం నెలంతా గడపడం సాధ్యమా? తిండి సంగతి సరే, మధ్యలో రోగం వస్తే పరిస్థితి ఏంటి? సర్కారీ దవాఖానా అందుబాటులో లేకపోతే కనీసం మందు బిళ్ళలు కొనుక్కోవడానికైనా కుదురుతుందా? గూడు లేక, గుడ్డ లేక, తిండి లేక, రోగాలకు తాళలేక దయనీయ జీవితం గడిపిన యానాది కుటుంబాలకు 3 ఏళ్ల తర్వాత వెట్టి చాకరీ నుంచి విముక్తి దొరికింది. బతకడానికి ఓ దారి చూపడంటూ నడి రోడ్డుపై నిలబడిన ఆ బడుగు జీవుల గోడు తీర్చేదెవరు? పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ వ్యాపారి చేతులు 3 ఏళ్లుగా బందీగా మారాయి 6 యానాది కుటుంబాలు. జీవనోపాధి కోసం తన వద్దకు వచ్చిన యానాది కుటుంబాలతో కలప వ్యాపారి మస్తాన్ వలి వెట్టి చాకరీ చేయించుకున్నాడు. చిన్నా పెద్ద కలిసి కుటుంబమంతా పనిచేస్తే నెలకు 3,000 మాత్రమే ఇచ్చేవాడు. పొలాల్లో చిన్నపాటి పాకలు వేయించి జనావాసాల్లోకి రాకుండా, బంధువర్గంతో కలవకుండా అడ్డుకున్నాడు. దాదాపు 25 మందిని బానిసలుగా మార్చుకుని చెట్లు కొట్టడం, ట్రాక్టర్లు, లారీలకు లోడింగ్ చేయడం వంటి పనులు చేయించాడు. ఆరోగ్యం బాగాలేకపోయినా వదలకుండా పనిచేయాల్సిందే అంటూ వాళ్ల జీవితాలతో ఆడుకున్నాడు. అనారోగ్యం బారిన పడిన 4 ఏళ్ల పాప సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతే గుట్టుగా సమాధి చేయించాడు. 3 ఏళ్లుగా దుర్భర జీవితం గడిపిన బాధిత కుటుంబాలు యానాది సంఘాల సాయంతో పోలీసులను ఆశ్రయించాయి. ఎస్పీ ఆదేశాలతో మస్తాన్ వలిని విచారించిన వినుకొండ గ్రామీణ సీఐ ఆ కుటుంబాలను వెట్టి నుంచి విముక్తి కల్పించారు. 7, 8, 9 ఈ ఒక కర్ర బాగుంటే పట్టాలు దాకా ఇస్తాను సార్. 10 మంది 400 తనుకు 400 అంటే మాకు 10 మంది మీద అది 200 పడుతుందో 150 పడుతుందో మాకు ఆ లెక్క కూడా తెలియదు. పని చేసామా, ఇంటికి వచ్చామా, అదేనా రేత్రి 11 అవుతుంది, 12 అవుతుంది, 10 అవుతుంది. వాన పడుతున్నా వానలో కూడా చేస్తున్నాం. అన్నానికి 3,000 ఇస్తాడు. మాకు అన్నానికి సాధ మధ్యన మళ్ళీ 5 బండ్లు ఎత్తిన తర్వాత 500 లెక్కన 600 లెక్కన కూరగాయలకి ఇస్తాడు. ఓట్లలో సాలకపోయినా కూడా ఓట్లలోనే మళ్ళీ 2 కేజీలు 3 కేజీలు బియ్యం తెచ్చుకుంటాం. ఓట్లలోనే ఒక 300 పెట్టి బియ్యం తెచ్చుకుంటాం. ఒక 300 ఉంటే నూనె అయినా కారం అన్నీ ఉంటాయిగా ఆడపిడకలు తీసుకుంటాం. తిన్నే ఒక ముద్ద తిన్నాక ముద్ద లేనే పరిస్థితులు అసలు లేనే రోజు కూడా గంజి పోసుకొని ఉంచుకొని తాగుతున్నాం సార్. కారం ఎర్రట కారం నేను తీసుకెళ్ళిన కారం ఆ కారం నలుపుకొని వస్తానని ఆయన మమ్మల్ని తీసుకున్నాడు. ఈ 3 సంవత్సరాల్లో తీసుకున్నాడు కానీ మమ్మల్ని సద్దరం చూసింది లేదు. మా బో పెట్టమనంటే నేను సాకలేను, నా వల్ల కాదు అంటే మా తమ్ముడు పిల్ల 4 సంవత్సరాల పిల్ల. ఆ అమ్మాయి జోలిలో బండేసి పని చేస్తాను పోయాలి. అమ్మ బాగలేదు, నాకు బాగలేదయ్యా మస్తానన్నాం, నా పిల్లకి బాగలేదని మా అమ్మాయికి అయితే చూపిస్తానని మీ పని తీసుకుపోయి పని చేపించేళ్ళకి ఆ అమ్మాయి జోలిని సీమను బట్టి చచ్చిపోయింది. అలాగే మమ్మల్ని కూడా చేతడని మేము భయపడి మా ఊళ్ళ తరపున మా ఊళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ తందున మేము కథ నిలబడి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. పొలం పడిపోయినా మా మొక్కలు చూడయ్యా, దూరంగా ఉండి వెళ్ళిపోతాడయ్యా. వారం రోజుల నుంచి చూడు ఎన్నికలు అయిపోయాలి చూపించేవాళ్ళు లేక. నీ రైతు కింద పని చేసేటప్పుడు మాకు ఎంతో పెట్టాలి. చెట్లు పాలు తాగేవాళ్ళం. పొద్దున లేస్తే మా చెమటలు కారాలి, మా గోడలు పోవాలి, ఇన్ని చేయాలి. నువ్వేమో డబ్బులు అడిగితే చెట్లు కాస్తున్నాయి అంటున్నావు. ఆయన మమ్మల్ని సరిగ్గా చూడడు. నేను బాగాలేకపోతే చెట్లు కాసినాయి, అవి కాసినాయి అని అడుగుతాడు. అన్నం కూడా సరిగ్గా తిన్నాడు. పనికి లెస్స తిరుగుతూ ఉంటాడు. కష్టపడి కూర్చున్నాడు. అందుకే మేము వంటలమే గమ్ముకున్నాం. సంచార జీవనం గడుపుతున్న ఈ కుటుంబాలకు ప్రభుత్వం ఓ దారి చూపించాలని యానాది సంఘాల నేతలు కోరుతున్నారు. యానాదులు వీళ్ళకి చదువు లేకపోవడం, అవగాహన లోపం, మాట్లాడటానికి భయం, చేసిన పనికి కూడా కూలి చేసుకొని సక్రమంగా అడిగేటువంటి పరిస్థితి లేదు. చదువు లేదు కాబట్టి, లెక్కలు తెలియదు కాబట్టి వీరిని 3 సంవత్సరాలుగా మస్తాన్ వలి అనేటువంటి రైతు వీళ్ళకి నెలకి 3,000 రూపాయల చొప్పునిచ్చి కనీసం వాళ్ళకి తిండి సరైనటువంటి వసతులు లేక ఒక రోడ్డు మార్గంలో ఉండటం అనేది చాలా దౌర్భాగ్యం. యానాది సంఘాల మహాకూటమి నుంచి న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. వీళ్లలాగే మరెన్నో కుటుంబాలు గూడు గుడ్డా లేకుండా దయనీయ స్థితిలో ఉన్నాయని వాళ్లందర్నీ ఆదుకోవాలని విన్నవిస్తున్నారు.